ఐపీఎల్ 2026కు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ విడుదల చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ విడుదల నిర్ణయం కేకేఆర్ స్వయంగా తీసుకున్నది కాదు. ముస్తఫిజుర్ను విడుదల చేయాలన్న నిర్ణయం బీసీసీఐ స్పష్టమైన సూచనలతో కేకేఆర్ తీసుకుందని చెప్పింది. కేకేఆర్ తనంతట తాను ముస్తఫిజుర్ను విడుదల చేసి ఉంటే ప్లేయర్కు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. అందుకే బీసీసీఐ సూచనల ప్రకారం నిర్ణయం తీసుకోవడంతో కేకేఆర్కు ఎలాంటి చట్టపరమైన సమస్య ఎదురయ్యే అవకాశం లేదు. ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా కూడా స్పష్టత ఇచ్చారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కేకేఆర్ తమ బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తఫిజుర్ రెహమాన్ విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. అలాగే ఐపీఎల్ నిబంధనల ప్రకారం రిప్లేస్మెంట్ ప్లేయర్ను తీసుకునే అవకాశం కూడా ఇస్తామని ఆయన తెలియజేశారు. ఇటీవల చోటు చేసుకున్న బంగ్లాదేశ్ సంబంధించిన భద్రత మరియు రాజకీయ పరిణామాలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా మారినట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలతో 2008 తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లకు ఐపీఎల్ అవకాశం లేకుండా పోయినట్టే భవిష్యత్తులో బంగ్లాదేశ్ ప్లేయర్లకు కూడా ఐపీఎల్ అవకాశం తగ్గే పరిస్థితి కనిపిస్తుందన్న చర్చ మొదలైంది. ఇక కేకేఆర్ విషయానికి వస్తే బీసీసీఐ అనుమతితో త్వరలోనే ముస్తఫిజుర్ స్థానంలో కొత్త రీప్లేస్మెంట్ ప్లేయర్ను ప్రకటించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. థ్యాంక్ యూ.